తిన్న దొరకపోతేనే ఇట్లాంటి పనులు చేయడానికి ట్రై చేస్తారండి. లేకపోతే అసలు కూసంతైనా ప్రాణం అంటే లెక్క లేకుండా ఏదో లైక్లు వ్యూస్ కోసం ఇట్లాంటి వీడియోలు చేయడం అస్సలు కరెక్ట్ కాదండి. అంటే అమ్మాయి ఆ కుర్రాడికి మంచి టాలెంట్ ఉందేమో, అందుకే అట్లాంటి స్టంట్ చేసినట్టున్నాడు. అదేనబ్బాయి, ఇట్లాంటి స్టంట్ల వల్ల జీవితాలు సీకటైపోయే ఛాన్స్ ఉందబ్బాయి. కూసంత టైమింగ్ మిస్ అయినా ఆ లారీ కింద పడిపోయి పైకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాల్సిందే. అసలు ఆ కుర్రోడు చేసిన పనికి ఎంత కోపం వచ్చేస్తుందో తెలుసా నీకు? నీకెందుకమ్మాయి అంత బీపీ? చూసి చూడనట్టు వదిలేయాలంతే. అట్ట అనుకోలేము అబ్బాయి, ఎంతైనా ఒక ప్రాణం కదా, దాని మీద భయంతో కూడిన భక్తితో కూడిన గౌరవం ఉండాలంతే. డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. ఫేమస్ అయ్యేందుకు చాలా మంది రకరకాల రిస్కులు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే సర్రున కోపం వచ్చేయటం ఖాయం. ఆ వీడియో చూస్తుంటే ఓ ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో ఓ భారీ ట్రక్ వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో హెల్మెట్ కూడా ధరించకుండా ఓ బైకర్ ఆ ట్రక్ సమీపానికి వచ్చాడు. అతను ట్రక్ డ్రైవర్ వద్దకు వెళ్లి ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత బైక్ వేగాన్ని తగ్గించి ట్రక్ మధ్యలోకి వచ్చాడు. తన బైక్ ను ట్రక్ కిందకు తీసుకువెళ్లాడు. ట్రక్ మధ్యలో బైక్ ను నడుపుతూ చాలా ప్రమాదకర స్టంట్ చేశాడు. ఆ సమయంలో ట్రక్ వేగం కొంచెం పెరిగినా తగ్గినా బైకర్ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసిందే. ఆ స్టంట్ ను అతని స్నేహితుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయింది. చూసిన నెటిజన్లు ఆ బైకర్ పై ఫుల్ సీరియస్ అవుతున్నారు. దీనిని మూర్ఖత్వం అంటారని, అతడు ప్రాణాన్ని పిలుస్తున్నాడని కామెంట్స్ చేశారు. వీడియోలో ఆ యువకుడు తనకు తానే చావును రారమ్మంటూ పిలుస్తున్నట్టుగా ఉంది. నెటిజన్స్ యువకుడిని ఓ రేంజ్ లో ఉతికి ఆరేస్తున్నారు. అసలు ఇలాంటి స్టంట్స్ చేయాల్సిన అవసరం ఏముందని, అది కూడా ఎలాంటి సేఫ్టీ లేకుండా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువకుడి తీరు ఎవరికైనా కోపం తెప్పిస్తుంది.